హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై మినీ బ్లాగ్. ఈరోజు ఎక్కడికి వెళ్తున్నామంటే నాగదేవత టెంపుల్. మార్నింగే లేచి 9 లోపు కంపల్సరీ దర్శనం చేసేసుకోవాలి అని ఫిక్స్ అయిపోయామన్నమాట. 9 లోపు దర్శనం అయితే అయిపోయింది. మేము ఈ టెంపుల్కి వచ్చిన తర్వాత కొన్ని వీడియోస్ తీసాం, అది చూడండి. ఎవరైతే రాని వాళ్ళు ఉంటారో వాళ్ళకి రావాలని అనిపిస్తుంది అన్నమాట. అంత బాగుంది టెంపుల్. మీరు నాగదేవత అమ్మవారిని చాలా వీడియోస్లో చూసుంటారు, బట్ రియల్గా చూస్తే ఆ ఫీలింగ్ వేరే అనమాట. లోపల చాలా విగ్రహాలు ఉంటాయి అండ్ మీరు ఒక్క చోటే అన్ని విగ్రహాలు చూస్తే మీకు చాలా హ్యాపీగా కూడా అనిపిస్తుంది అండ్ చాలా డిఫరెంట్గా అనిపిస్తుంది కూడా మీకు ఎక్స్పీరియన్స్. సో ఇన్ని విగ్రహాలు ఒకే చోటు ఒకే టెంపుల్లో వావ్, అసలు చాలా బాగుంటాయి. అండ్ ఎవరైతే ఈ టెంపుల్కి వచ్చారో వాళ్ళకి ఎక్స్పీరియన్స్ అయి ఉంటుంది. రాని వాళ్ళు మాత్రం కంపల్సరీ టెంపుల్కి రండి. ఈ నాగదేవత అమ్మవారికి భక్తురాలు కూడా స్థిరంగా నిలిచిపోయిన విగ్రహం కూడా ఉంది ఈ టెంపుల్లో. సో ఈ అమ్మవారే మీకు టెంపుల్ లోపల బ్యాక్ సైడ్లోనే మీకు అమ్మవారు నిలిచిపోయిన విగ్రహం కనిపిస్తుంది అనమాట. కంపల్సరీ బయటికి వస్తుంటే లెఫ్ట్ సైడ్లోనే, బయటికి రాకముందు టెంపుల్ లోపల ఉంటుంది. మీరు కంపల్సరీ వెళ్ళి చూడండి. నేనైతే ఫస్ట్ టైం చూసిన కాబట్టి ఇంతగా చెప్తున్నా. నేను 3-4 టైమ్స్ వెళ్ళినా కానీ ఈరోజే ఫస్ట్ టైం నేను చూసింది ఆ విగ్రహాన్ని. సో ఈ విగ్రహమే అనమాట. కంపల్సరీ దర్శనం చేసుకోండి. బాయ్ బాయ్.